గత 9 రోజుల కింద ఈ ప్రాంతానికి గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ మాజీ సర్పంచ్ సమత గారి భర్త రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం ముందు వారి పిఏ గారు నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగినది. అందులో భాగంగానే వారు గత 2 రోజులు హాస్పిటల్లో ఉండి 9 రోజుల కింద వారు మరణించడం జరిగినది. దానికి 100% కారణము వారిని వేధించిన సంగతి మనకు తెలుస్తున్నది. 9 రోజులు అయినప్పటికీ కూడా ఇంతవరకు వారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ పార్టీ నుంచి నైతిక మద్దతు కోసం కూడా ఒక నాయకుడు రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మరి జరిగిందేదో జరిగిపోయిందని చెప్పేసి కనీసము కుటుంబ సభ్యుల కన్నా ఒక వ్యక్తిగారునన్న సానుభూతి ప్రకటించి తదుపరి అంశాలపైన సహకరిస్తామని చెప్పడంలో కూడా వారు విఫలమైనరు. మరి వారి పిఏని ఎందుకు వారు అంతగానం కాపాడుతున్నారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మేము నేర్చుకుంటే దీన్ని పెద్ద రాజకీయ దుమారం చేసే వాళ్ళమే. రాజకీయం చేస్తే కుటుంబాలకు నష్టం జరుగుతున్న ఉద్దేశంతో మేము ఇన్ని రోజులు ఆగినాము. ఇవాళ 9 రోజులు గడుస్తున్నది. ఇంతవరకు ఆ యొక్క కేసు సంబంధించిన పురోగతి కూడా వాళ్ళకి ఎవరు చెప్తలేరు. మరి ఇక్కడ పోలీస్ సహకారం కూడా వాళ్ళకి అంతలేదు. మరి మొన్న జరిగినటువంటి అంత పెద్ద జ్యువెలరీ దొంగతనంలో ఎక్కడో పోయి కలకట్టాలో పట్టుకొచ్చిన దొంగలు మరి రోజు వాట్సాప్ స్టేటస్ లో అప్డేట్ చేస్తున్నటువంటి ఆ పిఏ గారి నెంబర్ నుంచి ఎందుకు వారు దొరకబడలేదని చెప్పి మేము అడుగుతున్నాము. మరి ఇక్కడే వారి గ్రామస్తులు కొంతమంది చెప్తున్నారు, ఎవరైతే ఈ సబ్జెక్టు వీరి గురించి సబ్జెక్ట్ గురించి చెప్తారో వాళ్ళందరినీ కూడా కోర్టులో రిలీజ్ చేస్తున్నారట. అంటే వారు ఎక్కడో హైడ్లు ఉన్నారు, వారు ఎక్కడున్నారో కూడా మీ అధికారులకు తెలుసు. తెలిసినా కూడా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? మళ్ళీ ఇంకొకటి, ఇది ఏదో కడప కాదు, ఇది రాయలసీమ కాదు, ఇది పక్క తెలంగాణ కర్మేర గడ్డ, ఇది జిల్లా గడ్డ. మరి మీరు ఏదో రాయలసీమ రాజకీయాల్లాగా ఈ కుటుంబాన్ని మొత్తానికి వేలేసినట్టు చేసి ఎవరు రావద్దు, ఎవరు కలవద్దు అంటే మాత్రం ససే మేర ఒప్పుకునే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ వారు రాజేందర్ రెడ్డి గారు గతంలో మా టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. సరే, వారు రాజకీయంగా ఎవరైనా పార్టీకి పోవచ్చు. వారు ఇప్పుడు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఇక్కడ పార్టీలు ఏదైనా కానివ్వండి, మనిషి చనిపోయిన విధము ఎంత బాధాకరం అనేది మనం తప్పకుండా మనము విచారించాల్సిన అవసరం ఉంటుంది. నైతికంగా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. 100% వారు కుటుంబ సభ్యులకు మేము హామీ ఇచ్చిపోతున్నాము. వారికి ఆవగించేంత నష్టం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇక్కడ వాళ్ళకు కాపలు కాసుకుంటూ కూర్చుంటుంది. వాళ్ళకు రేపు 11వ దినం అయిపోయిన తర్వాత తప్పకుండా మేము వారికి న్యాయం పరంగా అన్ని విధాలా కూడా ఎవరైతే వాళ్ళ పైన ఈ యొక్క అరాచకాలు చేసినో వాళ్ళని అరెస్ట్ చేయడంలో మేము ముందుంటాము. మేము 2 రోజుల తర్వాత ఇంకా 9 రోజులైనా కూడా ఏం పురోగతి లేదు. దానిపైన 9 days పడుతుందండి ఒక కల్పిని పట్టుకోవడానికి. కాబట్టి మళ్ళీ వస్తాము. ఎల్లుండి వాళ్ళ కర్మకాండలు అయిన తర్వాత వాళ్ళ పెద్దలతో మాట్లాడతాము. హైకోర్టుపై కేసులు వేసినా కూడా మేము ఇక డిపార్ట్మెంట్ మీద మేము ఫోర్స్ తీసుకొచ్చాను కూడా వాళ్ళకి యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాము. మరి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కూడా అమెరికా నుంచి కూడా ఉన్నప్పుడు కూడా వారు రోజు కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. పబ్లిక్ ఈ యొక్క విషయాన్ని చర్చ పెడుతూనే ఉన్నారు. మరి ఈ రోజు కర్నూలు జిల్లా పార్టీ తరఫున ఒక జిల్లా అధ్యక్ష హోదాల నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడికి మేము అభయమిస్తామంటే మా సిన్సియారిటీ ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. ఒక తోటి నాయకుడు మరణం ఎంత దుర్మార్గంగా చనిపోయిండు, ఎంత బాధగా చనిపోయిండు అనే విషయం మనం గమనించాలి. మరి వారి డైన్ డిక్లరేషన్ లో కూడా సాక్షాత్తు తన చావు కారణము పిఏ మురళీధర్ రెడ్డి అని చెప్పి చనిపోయినప్పుడు కూడా దాన్ని ఇంతవరకు దానిపైన సీరియస్ గా లేదంటే మాత్రం ఇది చాలా చర్చించవలసిన. నేను దయచేసి నేను సిపి గారు కోరుతున్నా, సిపి గారు మీరు మొన్ననే చాలా పెద్ద కేసును ఛేదించారు. దాని పరంగానే అంత ఇంట్రెస్ట్ చూపించి కూడా ఇక్కడ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. రానున్న రోజుల్లో కూడా ఈ కుటుంబాలను నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ గడ్డ కర్మేర్ గడ్డ తెలంగాణ గడ్డ, ఇది రాయలసీమ కాదు. ఇక్కడ ఒక కుటుంబాన్ని వేలేస్తే కూర్చుంటానికి ఉట్టుగా ఎవ్వరు కూడా ఏమంటారు పోయి దాక్కొని చెడ్డకి దాక్కొని పొక్కలో దాక్కునే వ్యక్తులు కాదు. బీఆర్ఎస్ పార్టీ ఈ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి మేము కుండ బద్దలు కొట్టట్టు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పి మేము పోవడానికి రావడం జరిగింది. జై తెలంగాణ.